ఆచి చికెన్ మసాలా. గుంటూరు కలెక్టరేట్ ఎదుట మాజీ మంత్రి అంబటి రాంబాబు నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. తన ఇంటిపై దాడి చేసిన నిందితుడిని అరెస్ట్ చేయకపోవడంతో పాటుగా దాడి సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అంబటి ఈ దీక్ష చేస్తున్నారు. వైసీపీ నేతలు కార్యకర్తలు అంబటి దీక్షకి మద్దతు పలికారు. ఈ ఉదయం 6 గంటలకు ప్రారంభమైన దీక్ష సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. చంద్రబాబును దూషించాననే సాకుతో తనను అరెస్ట్ చేసి 18 రోజులు జైల్లో ఉంచారని, తన ఇంటిపై దాడి చేసి కార్లు, ఫర్నిచర్ ధ్వంసం చేసిన వారిని కనీసం 18 నిమిషాలైనా లోపల వేశారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అంబటి రాంబాబు. ఇవాళ 12 గంటల నిరసన దీక్ష ఎందుకు చేస్తున్నానంటే, నా మీద పడి, నా ఇంటి మీద పడి అంత దారుణం చేస్తే 18 రోజులు కాదు కదా, 18 నిమిషాలైనా పోలీస్ స్టేషన్లో పెట్టగలిగారా? ఇది ధర్మమా? ఇది న్యాయమా? మాకొక న్యాయమో వారికి ఒక న్యాయమా? నేను చిన్నగా దూషించాననే చిన్న కేసులోనే 18 రోజులు నన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించారే. అంత దారుణంగా చేసిన వారిని ఎందుకు శిక్షించడం లేదు? మీ పార్టీ వాళ్ళనా? మీ బంధువులనా? మీ వారేనా? ఇది ధర్మమేనా? ఇదేనా ప్రజాస్వామ్యంలో జరగవలసింది? ఇది తప్పు. మీరిప్పటికైనా వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో పెట్టి రిమాండ్కి పంపించి చట్ట ప్రకారం వ్యవహరించండి అనేది నా డిమాండ్. దీక్ష పేరుతో అంబటి రాంబాబు కొంగ జపం చేస్తున్నారని టీడీపీ విమర్శించింది. అధికారంలో ఉన్నప్పుడు అంబటి అడ్డు అదుపు లేకుండా ప్రవర్తించారని, ఆయన దీక్షను చూసి సొంత పార్టీ నేతలే నవ్వుకుంటున్నారన్నారు టీడీపీ కార్పొరేటర్ కనపర్తి శ్రీనివాస్. కంప్లైంట్ తీసుకున్నారు కానీ కేసు కట్ల. ఎస్పీఏ స్వయంగా చెప్పాడు. కానీ మేము వాళ్ళకి కేసు రిజిస్టర్ చేశారు మా మీద. మా అందరికీ నోటీసులు ఇచ్చారు. బెయిలబుల్ సెక్షన్స్ నీకు వేశారు, మాకు వేశారు. మాకు రిమాండ్ చెప్పలేదు, నీకు రిమాండ్ చెప్పారు. ఎక్కడ అన్యాయం జరిగింది నీ కేసు పరంగా? మరి మీరేమన్నా మీ సైకో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూతవేటు దూరంలో ఉన్నటువంటి రాష్ట్ర కార్యాలయం మీద దాడి జరిగితే ఎవరు చేసింది? ఇక్కడ గుంటూరు గూండాలే కదా. ఇప్పుడు నీతో పాటు దీక్షలో ఉన్న గుంటూరు గూండాలే కదా. వాళ్ళందరూ చేశారు కదా. ఒక్కడంటే ఒక్కడిని అరెస్ట్ చేశారు మీరు ఆ రోజు? అసలు కేసు ఫైల్ చేశారు మీరు ఆ రోజు? కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. దొంగ దీక్షలు విరమించు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నాగరాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, అంబటి రాంబాబు చేస్తున్నటువంటి ఈ 12 గంటల పాటు నిరసన దీక్ష ఏ విధంగా కొనసాగుతోంది అండ్ దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? దీక్ష ఇంకా కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు దీక్ష చేస్తానని చెప్పి అంబటి రాంబాబు ముందే చెప్పారు. ప్రస్తుతం అయితే వివిధ నియోజకవర్గాల కంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఉన్న వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా రాంబాబు దీక్ష వద్దకు వచ్చి సంఘీభావం తెలియజేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఉదయం నుంచి కూడా ఆయా నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు, నేతలు కూడా వచ్చి అంబటి రాంబాబు దీక్షకి మద్దతు ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా వీరంతా డిమాండ్ చేస్తుంది ఒకటే, జనవరి 31వ తేదీన ఏదైతే అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేశారో ఆ దాడి చేసిన కేసులో నిందితులు చాలా స్పష్టంగా ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా, ఏ వీడియోలో చూసినా, వాళ్ళ సోషల్ మీడియాలో వీడియోలు పరిశీలించినా కానీ దాడి చేసిన వాళ్ళు చాలా స్పష్టంగా తెలుస్తున్నారు. కాబట్టి వాళ్ళందరినీ గుర్తించి అరెస్ట్ చేయాలి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలనేది ప్రధానమైన డిమాండ్. ఇక రెండో డిమాండ్, ఎప్పుడైతే అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారో, అరెస్ట్ చేసిన తర్వాత అటు నల్లపాడు సిఐ వంశీధర్, అదేవిధంగా పట్టాపురం సిఐ గంగా వెంకటేశ్వర్లు ఇద్దరు కూడా తనని శారీరకంగా హింసించారు. కాబట్టి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలనేది మరొక ప్రధానమైన డిమాండ్. ఈ 2 డిమాండ్లతోనే అంబటి రాంబాబు దీక్ష చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఒకవైపు వైసీపీ నేతలు వచ్చిన వాళ్ళంతా కూడా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఉంటే, మరొక వైపు టీడీపీ నేతలు కూడా అంబటి రాంబాబు దీక్షకి, అదేవిధంగా అంబటి రాంబాబు వ్యాఖ్యలకు కూడా కౌంటర్ ఇస్తున్న నేపథ్యం అయితే చూస్తూ ఉన్నాం. గతంలో టీడీపీ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు, కనీసం వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక్కళ్ళ మీద కూడా కేసు నమోదు చేయని పరిస్థితిని మర్చిపోయారా అంటూ కూడా టీడీపీ నేతలు ప్రశ్నిస్తూ ఉన్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే అంబటి రాంబాబు దీక్ష మరికొద్ది సేపట్లోనే ముగినుంది. ముఖ్య నేతలంతా హాజరయ్యారు. అయితే సాయంత్రం 6 గంటలకు బొత్స సత్యనారాయణ వచ్చి దీక్ష విరమింపు చేస్తారని చెప్పేసి ఇప్పటికే నేతలంతా చెప్తున్నారు. బొత్స సత్యనారాయణ కోసం ఇక్కడ కార్యకర్తలు, నేతలంతా కూడా దీక్ష వద్దకు వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం మీద 2 పార్టీలకు సంబంధించిన, ఇటు వైసీపీ అటు టీడీపీకి సంబంధించిన నేతల మధ్య ఆరోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు అయితే కొనసాగుతున్న నేపథ్యాన్ని మనం చూస్తున్నాం.